చాలా బాగుంది. నాగశ్విన్ ఆల్వేస్ యూటిలైజెస్ దట్. సో బాగా చేసుకున్నాడు అంతా. అందరి క్యారెక్టరైజేషన్, బీట్ ఫర్ ద లుక్స్, బీట్ ఫర్ ఎవ్రీథింగ్, హీ హాజ్ యూటిలైజ్డ్ ఇట్ వెరీ నైస్. సూపర్ అసలు. ఏమైనా ఎమోషనల్ సీన్స్ ఏమైనా కనెక్ట్ అవుతుంది అనుకుంటారా మూవీలో? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే ద ఫిల్మ్ ఇస్ నాట్ అంటే ఇమోషనల్ సినిమా కాదు. వాట్ ఎవర్ ది ఫిల్మ్ ట్రైస్ టు టెల్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అన్ని కూడా అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫెక్ట్. అసలు బుజ్జి క్యారెక్టర్ బుజ్జి క్యారెక్టర్ అసలు చాలా ఫన్ గా ఉంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ us విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ బుజ్జి క్యారెక్టర్. అసలు ఫుల్ గా అంత ఏమీ లేదు. అది ఉండదు. సినిమా చూస్తే అర్థమైపోతుంది. అది మొత్తం ఎగ్జాక్ట్ గా స్టోరీకి ఎంత తగ్గట్టు ఉండాలో అంత ఉంది. పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని కూడా చాలా బాగున్నాయి. అసలు ప్రతి గెస్ట్ రోల్ కి అసలు థియేటర్ లో అరుపులే, తగ్గేదే లేదు అసలు. ఫుల్ అసలు అరిచి అరిచి గొంతులు పోయాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అసలు నాగశ్విన్ ఎక్స్ట్రాడినరీ. తెలియదండి, అది నాకు ఉంటుంది బాగానే ఫుల్ గా ఉంటుంది. మొత్తం వసూలు చేసి పక్కా ప్రాఫిట్స్. ఇంతకు ముందు ఫిల్మ్స్ కంటే ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది అని క్లియర్ గా అనిపిస్తుంది. బాహుబలితోనే తెలిసిపోయింది బేసిక్ గా. హైప్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రోత్ ఫర్ మన మొత్తం తెలుగు ఇండస్ట్రీ. తెలుగు సినిమా మొత్తం బాగా గ్రోత్ అయిపోతుంది. అండ్ ఆల్ అదర్ యాక్టర్స్ ఆల్సో, ఎందుకంటే మొత్తం వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మొత్తం అందరికీ కూడా ఫుల్ గ్రోత్ ఉంటుంది. అసలు చాలా బాగుంది. బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ సెట్ అయిందంటారా ఈ మూవీలో? సెట్ అయింది. ఓకే, ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ ఏంటి? చాలా హైలైట్స్ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అండ్ ఇంకా మన విజయ్ దేవరకొండ ఎక్సలెంట్. అసలు ఆ సీన్స్ అవి అసలు నాగాశ్విన్ థింకింగ్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. మన కమల్ హాసన్ గారిని చూపించిన విధానం అది చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ప్రభాస్ ని డామినేట్ చేసింది అంటున్నారు. అలా ఏం లేదు. దేనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇచ్చి ఈక్వల్ ఇంపార్టెన్స్గా చూపించాడు మూవీ. అందరికీ అమితాబ్ బచ్చన్కి ఇవ్వాల్సిన ఎలివేషన్ అమితాబ్ బచ్చన్కి, విజయ్కి ఇవ్వాల్సిన ఎలివేషన్ విజయ్కి, ప్రభాస్కి ఇవ్వాల్సిన ఎలివేషన్ ప్రభాస్కి కూడా ఇచ్చారు. చాలా బుజ్జిని కూడా బాగా ఎలివేట్ చేశారు. బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా ఎక్కడ ఎవరికి తక్కువ అవ్వకుండా అందరికీ బాగా ఇచ్చారు. క్యారెక్టర్స్ అందరివి చాలా బాగున్నాయి, అందరికీ సెట్ అయ్యాయి. సో ఓవరాల్గా మనము మూవీ మొత్తం చూసుకుంటే మీకు ఏం అర్థమైంది మూవీలో? అంటే లైక్ మహాభారతాన్ని మన హిస్టరీ చూపిద్దాము, ఇప్పుడు వాళ్ళకి తెలియచేద్దాము అని అనుకున్నారు. చాలా గుడ్ విజన్. అంటే రామాయణం అయితే తెలుస్తుంది జనరల్గా, మహాభారతం అంత ఈజీ కాదు. సో ఈ విధంగా చూపించినా తెలుస్తుంది హిస్టరీ అని చూపించారు. బాగుంది మూవీ. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు? అంటే నెక్స్ట్ ఇంకా సిరీస్ ఏమేమి తీస్తారు, కమల్ హాసన్ ఇంకెలా జరుగుతుంది, విజయ్ ఇంకెలా చూపిస్తారు అన్నది అన్ని వెయిట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5? ఒక 4.8, 5 కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంది. అంత ఏం లేదు కానీ కామెడీ టైమింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, బుజ్జి భైరవ ఎలా అనిపించింది మరి? బుజ్జి భైరవ పర్ఫెక్ట్ కాంబో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైప్. ఐ మీన్ మొత్తం సూపర్ ఉండే. మరి ఆర్జీవి గారు రాజమౌళి గారు వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపించింది మరి గెస్ట్ రోల్? అది మాత్రం ఆర్జీవి ఒక ఎత్తు అంటే రాజమౌళి గారు ఇంకొక ఎత్తులో ఎంట్రీ ఇచ్చారు. సో మొత్తం ఇట్లా సూపర్ ఉండే. కామెడీ బాగుంది. ఓకే బ్రో, బట్టలు సీట్లు దింపేసిరా మొత్తం. నేను చెప్తున్నా అన్న, ఫస్ట్ డే వచ్చి ఉంటే నిజంగానే బట్టలు దింపేసుకునేటోళ్ళు జనాలు. అంత సూపర్ ఉండే. అంటే మొత్తం గెస్ట్ రోల్స్ అన్నీ వచ్చినాయి కదా, సో మరి వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళకి సెట్ అయినాయి అనుకుంటున్నారా? వాళ్ళకి క్యారెక్టర్స్ అన్నీ సెట్ అయినాయి. కమల్ హాసన్ మాత్రం వేరే లెవెల్. అంటే మన ఎమోషనల్ గా టచ్ అయింది సినిమాలో. ఎమోషనల్ టచ్ అన్నట్లు ఏం లేదు కానీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఉండే. ఓకే, మరి ఎంత కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీకెండ్ వరకు? ఐ మీన్ ఆల్మోస్ట్ 500 crores అయితే దాటుతుంది 1 weekలో. ఓవరాల్ కలెక్షన్ తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తాం? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే అంటే నిద్రపోయారా? చిచ్చి లేదు, మూవీ అంతా చూసారు, అలానే చెప్తాడు. సో మూవీ ప్రభాస్ అన్న ఎంట్రీస్ అవన్నీ ఎలా అనిపించాయి మనకు? చాలా బాగుంది. అంటే లాస్ట్ ఆదిపురుష్ మూవీతో కంపేర్ చేస్తే అసలు చాలా చాలా బాగుంది. మరి లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి ప్రభాస్? బాగుంది, చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు బుజ్జి వర్సెస్ భైరవ వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా అనిపించింది? వాళ్ళ కామెడీ ఎలా అనిపించింది మీకు? నవ్వుకోవచ్చు బాగా ఎక్కువ.
సినిమాలో ఎలా ఏమైనా సెంటిమెంట్ సీన్స్ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటా, మీకు ఇక్కడైనా కనెక్ట్ అయిందా? సెంటిమెంటల్ సీన్స్ అంటే ఉన్నాయి కొన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇంటర్వెల్ బ్యాన్ ఎలా అనిపించిందమ్మా మీకు? నెక్స్ట్ ఏమవుతుందా అని ఎక్కువ యాంగ్జైటీనెస్ పెరిగింది. విజువల్స్ ఎలా అనిపించాయి మీకు ఇంటర్వెల్ బ్యాన్లో? బాగున్నాయి. సో ఇంటర్వెల్ తర్వాత చూసుకుంటే సినిమా ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు మీరు? హైప్కి వెళ్ళింది. అయిపోయింది అంటే ల్యాగ్ ఉందంటున్నారు మరి. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే, ఇంకా ప్రభాస్ అన్న క్లైమాక్స్ లో ఎలా చూపించారు అనుకుంటున్నారు మీరు? బాగా చూపించారు ప్రభాస్, చాలా బాగా చూపించారు. మరి విజయ్ ఎంట్రీ ఎలా అనిపించిందమ్మా? విజయ్ దేవరకొండ ఎంట్రీ సూపర్. వాళ్ళిద్దరు మరి కాంబినేషన్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు ఫైట్స్ జరుగుతాయి, 2 minutes జరుగుతాయి కదా, సో ఎలా అనిపించింది? 2 minutes లో బాగుంది, చాలా బాగా చూపించారు. ఓకే, సో అమితాబ్ బచ్చన్ మరి ప్రభాస్ అన్న ఎలా చేశారు అనుకుంటున్నారు ఈ మూవీలో? బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చూపించారు. అంటే మూవీ ఎట్లా ఉందన్న కల్కి మూవీ చాలా బాగుందన్న. ఓకే, హీరో ఎంట్రీ ఎట్లా అనిపించింది సినిమాలో? హీరో ఎంట్రీ బాగుంది, కొంచెం ఎంతగా ఉంది, కానీ హైలైట్ అయితే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్. సూపర్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదన్న, స్టోరీ బిల్డ్ అంతే. అది స్టోరీ బిల్డ్ అవ్వాలంటే కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ఇంటర్వెల్ నుంచి పీక్స్. ఇంకా ఇంటర్వెల్ నుంచి పీక్స్. సో దీపికా పదుకొని వీళ్ళందరి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? అందరి క్యారెక్టర్స్ బాగుంది, క్యామియోస్ బాగుంది, మంచి సర్ప్రైజ్ అవుతారు, చాలా బాగుంది. అంటే బుజ్జి క్యారెక్టర్, బ్రహ్మానందం వీళ్ళ కామెడీ ఎట్లా వర్కౌట్ అయింది? బాగుందన్న. ప్రభాస్ చాలా సినిమాల తర్వాత హ్యూమర్ చేశాడు, బాగుంది.